రాజకీయ బ్రోకర్స్ ఉంటారు. రైల్వే కోడూరు జనసేన పార్టీకి ఒక బ్రోకర్ ఉన్నాడు, పేరు తాతంశెట్టి నాగేంద్ర. ఎస్పెషల్లీ ఇది నీకే. నేను ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ ఇష్యూ నేను నీకు చెప్తున్నా, పాలిటిక్స్ వద్దు, జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడు అనేసి. ఫస్ట్ థింగ్, రూపానందరెడ్డి అనే అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ శ్రీధర్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది, వీడు ఇలాంటి వాడే, వీడిది చేశాడు, వీడు తప్పు చేశాడు అని చెప్పేసే వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ కామ్గా ఉన్నారు. తప్పు చెయ్యలేదు అంటే ముందు బయట మాట్లాడేది రూపానందరెడ్డి గారు. మా వాడిని ఇలా అంటావా, నేను నిలబెట్టిన వాడిని ఇలాగంటావా అని చెప్పేసి తిరగబడేది నా మీదే, తిరగబడేది ముక్క వాళ్ళ ఫ్యామిలీనే. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అతన్ని ఎమ్మెల్యే చేశారు కాబట్టి. కానీ వాడు చేసింది తప్పే కాబట్టి వీళ్ళు కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. నీకెందుకు తాతంశెట్టి అంత ఇంట్రెస్ట్? నాకు అర్థం కావట్లా. నువ్వు విషయం గురించి మాట్లాడాలి, జరిగిన విషయం గురించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాట్లాడాలి. పాత కేసులు అంటావు, యూపీఎస్సీ అంటావు. శ్రీధర్ పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను అనేసి చెప్పలేదు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పాడు. కాదని చెప్పమని చెప్పండి. యూపీఎస్సీకి చదువుతుంది కాబట్టే పెళ్లి చేసుకుంటున్నాడు అన్న స్వలాభంతో అయితే శ్రీధర్ లేడు. అదో క్లారిటీ. ఓకే, నెక్స్ట్, పాత కేసులు అంటావు. ఎవడు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల, ఎవరితోనో నేను ఒక తప్పు చేసి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల, అదొక క్లారిటీ. నేనే వేరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఇంకొకటి, రాజకీయాలు చేయొద్దు అంటున్నా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారు. అంతెందుకయ్యా, శ్రీధరే నోరు మూసుకొని ఉన్నాడు. బయటికి రమ్మని చెప్పండి, బయటికి వచ్చి మాట్లాడమని చెప్పండి. అందరికీ నమస్కారం.